ఎన్నికలు లాంఛనమే కూటమే గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీపైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయం. 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందని చంద్రబాబు అన్నారు. సిద్ధం అంటున్న వారికి యుద్ధం ఇద్దామని పవన్ అన్నారు. 3 జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనన్నారు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ముగ్గురు నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. సప్లైన్ ద్వారా సంవత్సరానికి 30,000, 5 సంవత్సరాల్లో 1,50,000 ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం. ముగ్గురు నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది.